అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. డబ్బుంటే చట్టాన్ని కొనొచ్చు అని విర్రవీగారు. దశాబ్దాల పాటు సాగిన ఒక చీకటి సామ్రాజ్యం, వందలాది మంది అబలల ఆర్తనాదాలు ఆ గోడల మధ్య సమాధి అయిపోయాయి. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక కలం గలమెత్తింది. ప్రపంచం మరిచిపోయిన బాధితుల కోసం వ్యవస్థలతో పోరాడి సత్యాన్ని వెలికితీసిన ఒక ధీర వనిత కథే నేటి మన ప్రత్యేక కథనం. ఆమె పేరు జూలీ కే బ్రౌన్. ఒక సామాన్య జర్నలిస్ట్ కాదు, అణగారిన గొంతుకలకు ఆయుధం. 2018లో మయామి హెరాల్డ్ పత్రికలో ఆమె రాసిన ఒక్క కథనం అమెరికానే కాదు, మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ పేరుకే బిలియనీర్, కానీ లోపల మృగం. ఆ మృగం బారి నుంచి తప్పించుకున్న బాధితులు ప్రాణభయంతో వణికిపోతుంటే జూలీ వారికి భరోసానిచ్చి వారితో మాట్లాడి నిజాన్ని నిలదీసింది జూలీ. ఈ ప్రయాణం సులభం కాదు. ఎదురుగా ఉన్నది కోట్లకు పడగలెత్తిన శక్తులు, వెనుక నుంచి బెదిరింపులు, ముందర అధికార బలం. కానీ జూలీ వెనకడుగు వేయలేదు. బాధితుల కళ్లల్లోని ఆ వేదన ఆమెను నిద్రపోనివ్వలేదు. పెరిల్లా ఇన్ ప్యారడైజ్ పేరుతో ఆమె వెలుగులోకి తెచ్చిన ఆధారాలు ఎప్స్టీన్ చేసిన అరాచకాలను బట్టబయలు చేశాయి. వ్యవస్థలు కళ్లు మూసుకున్నా, చట్టం నిద్రపోతున్నా తను మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఫలితం దశాబ్దాల కాలం నక్కిన పాపం బయటపడింది. ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. వందలాది మంది అమ్మాయిలకు న్యాయం జరుగుతుందన్న ఆశ కలిగింది. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే వ్యవస్థను ఎలా కదిలించవచ్చో జూలీ నిరూపించింది. ఆమె పడ్డ కష్టం, చూపిన తెగువ నేడు చరిత్రలో నిలిచిపోయాయి. జూలీ కే బ్రౌన్ కేవలం వార్తలు రాసే జర్నలిస్ట్ మాత్రమే కాదు, చీకటిలో మగ్గుతున్న వారికి వెలుగునిచ్చిన ఒక ఆశాకిరణం. చరిత్ర ఎప్పుడూ బలవంతుల వైపే ఉండదు, ధర్మం కోసం నిలబడే వారి వైపు కూడా ఉంటుంది అనడానికి జూలీ కే బ్రౌన్ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆమె పోరాటం ఎందరో యువ జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకం.